ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 2025 తులారాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నెలలో మీకు వృత్తి, డబ్బు, సంబంధ బాంధవ్యాలు మిశ్రమ ఫలితాలను గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరంలో 5వ ఇంట్లో కెరీర్కి సూచించబడిన శని ఉనికి మీకు చాలా మధ్యస్థ ఫలితాలను ఇవ్వబోతోంది. మీరు వ్యాపార రంగంలో ఉన్నప్పుడు 5వ ఇంట్లో శని ఉండటం వలన మీకు మంచి లాభాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. జనవరి నెల 2025 చంద్రరాశికి సంబంధించి శుభగ్రహమైన బృహస్పతి యొక్క ఉనికి 8వ ఇంటిని ఆక్రమిస్తున్నందువలన ఈ మాసంలో మీకు చదువులకు సంబంధించి అధిక మార్కులు, ర్యాంకులు పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. కుటుంబంలో తక్కువ సామరస్యం ఉంటుంది. గొడవలు అనేటివి తగ్గుతాయి. 8వ ఇంట్లో ఉన్న బృహస్పతి కుటుంబంలో సంతోషాన్ని పెంచే అవకాశాలు కూడా కనపడటం లేదు. మీ కుటుంబ సభ్యులతో మీకు వివాదాలు, కొద్దిపాటి వాగ్వాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. చంద్రునికి సంబంధించిన బృహస్పతి 8వ ఇంట్లో ఉండటం వలన ప్రేమ ఇంకా వైవాహిక సమస్యలు ఎదురవ్వకుండా కాపాడుకోగలరు. మీ ప్రియమైన వారితో ప్రేమ, వైవాహిక జీవితం పట్ల సామరస్యంగా ఎదుర్కోబోతున్నారని చెప్పాలి. బృహస్పతి 8వ ఇంటిని ఆక్రమించినందువలన ఈ నెలలో మీకు డబ్బు ప్రవాహంలా రాబోతోందనే చెప్పాలి. ఏ పనైనా సాఫీగా జరిగిపోతుంది. డబ్బు అవసరమైనంత ఖర్చు చేస్తారు. పెరిగితే ఖర్చులు తగ్గించుకోవడానికి, ఆదా చేయడానికి మైండ్కి పని పెడతారు. అలాగే ఎక్కువ పెట్టుబడులున్న షేర్లను కొని డబ్బు మరింత పెంచుకునేందుకు ఆలోచనలోకి పడతారు. వ్యాపార రంగంలో ముందుకు వెళ్లేందుకు అనేక అవకాశాలను అందిపుచ్చుకుంటారు. నష్టాన్ని దూరంగా ఉంచుకునేలాగా ఎదుర్కోకుండా ఉండేందుకు గాను పరిస్థితులను మీ చుట్టూ మెరుగుపరిచేందుకు చూసుకుంటారు. అలాగే బృహస్పతి 6వ ఇంటికి అధిపతి అయినందువలన 8వ ఇంటిని ఆక్రమించినందువలన మీ ఆరోగ్యం మంచి స్థాయిలో ఉండకపోవచ్చు. దీన్ని బట్టి మీరు గొంతు ఇన్ఫెక్షన్లు, చికాకులు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాకపోతే మీరు గణపతిని గనక పూజించినట్లయితే, ప్రతిరోజు గం గణపతే నమః అనుకున్నట్లయితే, ప్రతి బుధవారం గరికతో గణేశుడికి అభిషేకం, అర్చన చేయించుకున్నట్లయితే మీ జీవితంలో సానుకూలమైన వాతావరణం ఏర్పడి మీ జీవితంలో ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోయి ప్రశాంతమైన జీవితం అనేది ఏర్పడబోతోందనే చెప్పాలి. మొత్తానికి ఈ సంవత్సరం మొదటి మాసంలో మీకు చాలా చాలా మంచి ఫలితాలు అనేటివి ఉన్నాయనే చెప్పాలి. ధన్యవాదములు.